జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్థానికులు మరో సమస్యతో సతమతమవుతున్నారు. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భద్రతా బలగాలు ఉగ్రవాదులను గుర్తించడంలో గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి భద్రతా సిబ్బందికి కూడా ఉగ్రవాదులను గుర్తించడంలో ఇబ్బందులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో పర్యాటకులపై దాడి చేసినట్లు సాక్షులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కూడా ఉగ్రవాదులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం. దీన్ని అధిగమించేందుకు ఆఫీసర్స్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాగే కొనసాగితే ఖచ్చితంగా దేశానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఐక్యంగా పోరాడాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన ఒక ఇజ్రాయేలీ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులను అమెరికా తరహాలో అప్పగించాలని డిమాండ్ చేశారు. భారత్ పాకిస్తాన్కు నీటిని సరఫరా చేస్తే వారు మన దేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. నీరు రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేశామని జేపీ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించాయి. ఈ ఆపరేషన్కు సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం ఎక్స్ ప్లాట్ఫామ్లో పంచుకుంది. ఇటీవల భారత వాయుసేన కూడా ఒక వీడియోను షేర్ చేస్తూ ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తామని తమ సంసిద్ధతను ప్రకటించింది. ఈ వీడియోలో వైమానిక దళ విన్యాసాలు, కమాండర్ల సాహసాలను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ చేసిన దుస్సాహసాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మాకుంది అని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమైర్ ఇవాన్ డి కున్యా హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన పాకిస్తాన్ దురాగతాలను ఎద్దేవా చేస్తూ అలాంటి పరిస్థితి వస్తే పాక్ దాక్కునేందుకు చోటు కూడా దొరకదని వ్యాఖ్యానించారు.